మమ్మీ. ఏం చేస్తున్నావే? కొంచెం పనన్న చేయవచ్చు. నాకు గడ కూర్చొని ఏదో చేస్తున్నావు. జాడకడ తెచ్చి ఇల్లు నుక్తాయి కదా. ఎదిగా అనేసలేవు, ఇంకా ఇంట్లో ఆడుకుంటే తప్ప. ఏందే నాకేడు చెప్తున్నావు? లేచి జాడకట్ట తీసుకొచ్చి ఇల్లు నుక్తా కదా. ఇల్లు నుక్కు లేవు. ఇంకా ఇంట్లో ఎప్పుడు అంతే మా మమ్మీ. ఏందే అక్కడక్కడ నొక్కుతున్నావు? మీద మీద ఫ్రిడ్జ్ కింద అట్లనే పెట్టినవేందే నువ్వు? నువ్వు వచ్చి ఊకురావే, నాకు నడుముని వస్తుంది. ఏందే ఇంత పెద్దగా నూకినట్టే చెప్తున్నావు? ఇప్పుడే నడుముని వస్తున్నా ముసల్లా తీరు వచ్చి నూకు. నూకుతున్నా. ఉసు సౌండ్ వస్తుంది. ఏంది సప్పుడు వస్తుంది? మన ఇంట్లో ఏం సప్పుడు వస్తుంది? నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు ఇంట్లో సౌండ్ రానికే? ఉసు ఉసు సౌండ్ వచ్చింది ఇప్పుడే. నువ్వు పని దొంగమైనవే. ఆయనతో ఏడ ఇల్లు నొక్కిస్తున్నా మొత్తం అని చెప్పి అక్కడ సౌండ్ వస్తుందని చెప్తున్నావు. ఆగే ఆగు, మళ్ళీ సౌండ్ వచ్చింది. ఏంది పిల్ల 2 సార్లు సౌండ్ వస్తుంది అంటుంది? ఆయనతో మా ఇంట్లోకి వెళ్ళికొచ్చిందా పిల్ల వచ్చిందా? ఏందో ఇప్పుడు చూద్దాం. ఏడనే సౌండ్ ఏడొస్తుంది? వచ్చింది ఈడనేనా? అవునే ఏదో సౌండ్ వస్తుంది బుస్సు బుస్సు అని. అవునే బాబీ, ఏమైనట్టే. అది పిల్లి సౌండ్ కాదు, ఎలుక సౌండ్ కాదే, అది డిఫరెంట్ గా వస్తుంది సౌండ్. భయం అవుతుంది మమ్మీ. ఆగే చూద్దాం ఆగు. నేను మెల్లగా నూపుతా దాని కిందికి. ఏం రాదు బయటికి వస్తుంది. అమ్మా ఏందే బబ్బీ ఆడ నల్లగా కనిపిస్తుంది? అదేంటి మమ్మీ? అమ్మ బబ్బీ అది పాము లాక్కుంది. నడివే ఉరుకుదాం బయటికి. ఉరుకుదాం మమ్మీ. అమ్మ పాము వచ్చింది ఫ్రిడ్జ్ కిందికి. అవును పాము వచ్చింది. ఎట్లుందవే ఇంట్లో? మన ఫ్రిడ్జ్ కాడికి వచ్చింది. అమ్మ ఎవ్వరు లేరు గల్లీలా. ఇప్పుడు ఏం చేద్దాం బబ్బీ? ఏం చేద్దాం? పాము ఎప్పుడు వచ్చిందో తెలియదే మనకి. అదే కదనే, ఆ పాము ఎట్లొచ్చిందే? ఇన్ని గానం ఇల్లు ఇటు మన ఇంట్లోకే వచ్చింది. ఈడ చీదు లేదు ఏం లేదే. అవును మమ్మీ. ఆ పాము ఏదో ఒకటి చేసి. ఆయన నేను ఎట్లా ఎల్లగొడతానే? నాకు ఎల్లగొట్టడానికి రాకనే నేను బయటకు కూరుకొచ్చిన. ఆయన ఒక పని చేద్దాం ఆగే, పాములోనికి ఫోన్ చేద్దాం. పాములు ఆయన వచ్చి పట్టుకోపోతాడు. ఆగే చేసినాగే. హలో అయ్యా, ఏడులో అయ్యా నువ్వు? జర మా ఇంట్లోకి పాము వచ్చింది, జర జల్లి రాయ్యా. వస్తున్నావా? వస్తుందంటేనే ఆగు, ఒక 5 నిమిషాలు చెప్పిండు. సరే ఈయనే కూర్చుందో ఆయన వచ్చేదాకా ఏడికోవద్దు. ఏరియాలో నేనే నంబర్ 1 పాములు పట్టటోని. చెప్పమ్మా, నువ్వేనా ఫోన్ చేసింది? అవునయ్యా నేనే ఫోన్ చేసిన. ఒక ఇంట్లోకి జోరింది పాము. ఇల్లు ఇదే ఇల్లా? నువ్వేం కంగారు పడకు. నా పీపీతోని ఆ పాముని ఇంట్లో బంధించేస్తా నేను. సరేనా? నడు పోదాం, నడు ఇంట్లోకి. రాము నువ్వేమో. ఏం పర్వాలేదు, నేను ఒక్కనే పోతా, ఇల్లు వేసుకొని వస్తా. ఏడున్నవే పాము? వచ్చేస్తున్నా. వచ్చేసినా. ఇంతకు అసలు పాము ఏడుందని చెప్పిరు. ఓ అమ్మో, ఆ పాము ఏడుంది జరి చెప్పు. ఆడ ఫ్రిడ్జ్ కాడ ఉందయ్యా చూసుకో. సరే సరే, ఫ్రిడ్జ్ కాడనా? ఇక చూసుకో. ఇక ఇప్పుడు చూడు, నా పీప సౌండ్ కి ఏ బొక్కలున్నా బయటికి రావాల్సిందే. ఇక ఏ తమ్ముడు చూసుకో, మళ్ళా నువ్వే సౌండ్ మంచిగా రావాలి రోయ్, లేకపోతే మన మీదకి వచ్చేస్తుంది. ఇంకెందుకు, స్టార్ట్ చేసేద్దాం.
ఆ ఏంది ఇది ఇంతగానం ఊపినా గాని బయటికి వస్తలేదు. ఆన్నే కూర్చొని ఇనుకుంటా కూర్చుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, నేనే మెల్లగా బయట గుంజుతా, అప్పుడైతే గాని వస్తుంది ఇది. యా! పట్టేసిన. మన సౌండ్ కి పామైనా సరే ఏదైనా సరే మనం వల్ల పడాల్సిందే. ఏ ఇక నువ్వు చూసుకొని నేను అడవిలో వదిలేస్తా. ముందు ఈ బక్రగాలని చూడు ఎట్లా భయపెట్టి పైసలు వసూలు చేస్తారో. నీ వల్లనే మస్తు పైసలు సంపాదిస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్కటి కాదు 2 పాములు ఉన్నాయని చెప్పి వాళ్ళకి చెప్దాం. చెప్పిన తర్వాత అప్పుడు ఇంకెక్కువ పైసలు డిమాండ్ చేద్దాం, అప్పుడైతేనే ఇస్తారు. లేకపోతే పాము ఇంట్లోనే వదిలిపెట్టేస్తా అని చెప్పేస్తా. ఓ అమ్మా జల్ది రాయుడికి లోపల రా, పామును పట్టేసిన, ఇక మీకు టెన్షనే లేదు. బబ్బీ వాడు పిలుస్తుండే పామును పట్టేసిన అంటుండే. అవును మమ్మీ, నిజంగానే పాముని పట్టేసిన. చూద్దాం పా. ఇది పట్టిందో లేదనే భయపట్టిస్తుండే. మెల్ల పోదాం పాయ బబ్బీ, మెల్ల పోదాం. మా భయం అవుతుండే. ఏ జల్దీ రండి, ఇంకెంతసేపు? మెల్లగా ముసలు నడుస్తారా ఏంది? జల్దీ రండి. అసలే భయం అవుతుందంటే పట్టిందో లేదని. ఏమోనే పిలుస్తుండు కదా. బబ్బి పట్టిండే. అవును మమ్మీ. వచ్చిర్రా? ముందు రండి చూపిస్తా మీకు ఎట్లుందో పాము. ముందు నువ్వు చూపి పట్టిన వాళ్ళేదో నాకు తెలియాలి. నన్ను భయపెట్టిస్తారు. జర గట్టి పట్టుకాయ, జర మూత. ముందే భయం మాకు. మూత కాదు, నా డబ్బా అట్లాంటిది. ఏమనుకుంటారు? ఇంకోటి కూడా చెప్పాలా? అగో కదులుతుంది. అయితే ఇలా 2 పాములు ఉన్నాయి, సరేనా? అన్న మాకు ఒకటే అనిపిస్తుంది. అయితే ఓపెన్ చేసి చూస్తా మరి. రెండైతే 2. మరి డబల్ పేమెంట్ అయినా సరే అయ్యా. సరే అట్లయితే నడు. ఈ రోజు మనకు దొరికిపోయింది పైసలు. ఇక అమ్మా పోయి అక్కడెక్కడన్నా వాడాయి, అడవిలో కొండపోయి వాడాయి. మరి అడవిలోనే వాడేస్తా. బాయ్ బాయ్.